వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు. ఎన్ఐఎస్ఎం అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. సార్ రేవంత్ గారు, మనము ప్రస్తుతానికి చూస్తే మార్కెట్ బాగా బేరిష్ ఉంది. అంటే రోజు రోజుకి కిందికి రావడం అనేది మనం చూస్తున్నాము గత అవును. ఒక వీక్స్ నుంచి అన్నమాట. అవును. సో ఇప్పుడు ఇలాంటి మార్కెట్‌లో మార్కెట్ ప్రతిసారి కిందికి వస్తున్నప్పుడు ఒక పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ ఎలా మనం అంటే దాంట్లో పెట్టుబడి పెట్టాలా? లేదంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అనేది ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏదైనా ప్లానింగ్ చేయాలి అనంటే దాని గురించి తెలిసుండాలి. అవును. తెలియకపోతే అసలు ప్లాన్ చేయడం కూడా సాధ్యం కాదు. కరెక్ట్. ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటి అనంటే, మనకి చాలా మంది ఇన్వెస్టర్స్ 2020 తర్వాత కోవిడ్ ఫాల్ తర్వాత వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పెద్ద ఎత్తున ఏం తెలీదు. హ్మ్. కొద్దో గొప్ప వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే, రష్యా, ఉక్రెయిన్ వార్‌ని చూసారు. హ్మ్. అప్పుడు ఒక 20% వరకు డిప్ వచ్చింది. వాళ్ళు కొంత ఎక్స్‌పీరియన్స్ చేశారు. చాలా మంది అంతకు మించిన డబుల్ అయిన ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా ఆఫ్టర్ రష్యా, ఉక్రెయిన్ వార్ డిప్ హ్మ్. యాక్చువల్‌గా డబుల్ అయినాయి. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోస్ అన్నీ గూడా. హ్మ్. అక్కడి నుంచి చాలా యాక్సిలరేట్ అయిపోయింది పోర్ట్‌ఫోలియో. ఇన్‌ఫాక్ట్ అసలు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటదని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు లైక్ నాకు తెలిసి మన దగ్గర మనం 2, 3 మంత్స్ నుంచి వస్తున్నాం. మార్కెట్ విల్ బి బేరిష్ ఎండ్ ఆఫ్ ద డే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వి ఆర్ స్టిక్ అవును. టు ద పాయింట్. కరెక్టే. దేర్ ఈస్ నో పాయింట్ మార్కెట్ విల్ నాట్ గో హైయర్ ఈవెన్ దో పైకి వెళ్ళినా కొట్టి పడేస్తారు అక్కడి నుంచి అని. యెస్. వై? ఫండమెంటల్స్, వాల్యుయేషన్స్. మార్కెట్ విల్ ఓన్లీ ఫాలో ఎర్నింగ్స్. అంటే హ్మ్. మా కంపెనీస్ యొక్క సంపదను మాత్రమే. హ్మ్. అవి ఎంత సంపాదిస్తున్న దాన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటాయి. అవును. సో వాల్యుయేషన్స్ పరంగా డీవియేషన్ ఉంది. సో వీ హావ్ టు బి వెరీ కాషియస్ అని. సో ఫస్ట్ బుల్ తల నరికే ముందు హ్మ్. ఏం చేశారు? అది మనం గమనించాలి. 24,000 నియర్ బై ఎక్కడో 23,500 నియర్ బై ఎక్కడో మనకి బిఫోర్ ఎలక్షన్స్ మార్కెట్ ఉంది. హ్మ్. ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు. అక్కడి నుంచి మార్కెట్స్ వన్ సింగిల్ డైరెక్షన్‌లో దాదాపు 26,200 వరకు ఎళ్ళింది. ఇట్స్ ఎ హ్మ్. హ్యూజ్ ర్యాలీ. అసలు ఊహించలేదు. అక్కడి దాకా వెళ్తది అని కూడా ఊహించలేదు అసలు యాక్చువల్‌గా. హ్మ్. చాలా మందితో నేను క్లయింట్స్‌తో దిస్ ఈస్ లైక్ టైమ్ టు బి కాషియస్, జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీలోకి ఎక్కువ మనీ పంపించేస్తే మనం ఏమైనా ఇబ్బంది పడతాము అని అంటుంటే, మార్కెట్ ఏమో వెళ్ళిపోతా ఉంది. వాళ్ళందరూ పానిక్ అయిపోతున్నారు. సార్ పరిగెట్టేస్తుంది. మనమేమో ఇన్వెస్ట్ చేయట్లేదు. హ్మ్. మిస్ మనం ఏమైనా ఇబ్బంది పడతామేమో, మిస్ అయిపోతున్నామేమో అని ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. హ్మ్. 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 ఇట్స్ ఎ కామన్ ప్యాటర్న్. ప్రతి ఇన్వెస్టర్‌లో ఉండే ఒక కామన్ ప్యాటర్న్ అది. ఎప్పుడైతే మనం ఒక సైంటిఫిక్ స్టడీని పెట్టుకొని నమ్ముకొని ఉంటామో, మనం టెంప్ట్ అవ్వం. అవును. రైట్? టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈవెన్ దో ఇట్ గోస్ హైయర్ ఇట్ హాస్ టు కమ్ బ్యాక్. కరెక్ట్. దానికి రావాల్సిందే ఎటు తిరిగి కూడా. హ్మ్. మార్కెట్ వాల్యుయేషన్స్ ఎక్కువున్నాయి. సో 26,000 బ్రేక్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్‌లో విపరీతమైన బులిష్‌నెస్ వచ్చింది. ఇంకా మనం దీన్ని ఆపలేం. ఇక మనం ఇప్పుడు ఈ రన్నింగ్ బస్సుని ఎక్కకపోతే మనం బస్సుని మిస్ అయిపోతాం అన్న రేంజ్‌లో 26,000 దగ్గరికెళ్ళేసరికి రన్నింగ్ బస్ ఎక్కేసారు. హ్మ్. అక్కడికెళ్ళేసరికి ఏం జరిగింది అనంటే కాలు జారి ఆ టైర్ కింద పడ్డట్టయింది. యూ టర్న్ మార్కెట్. హ్మ్. సో వి షుడ్ హావ్ సమ్ పేషెన్స్. మార్కెట్ ఎప్పటికైనా ఫండమెంటల్‌నే రెస్పెక్ట్ చేస్తది. అవును. మిగతా మధ్యలో వచ్చేదంతా కూడా సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ ర్యాలీస్ అంతే. ఈవెన్ ఒక బిగ్ ప్లేయర్ మార్కెట్‌ని సెల్ ఆఫ్ చేసే ముందు ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి తీసుకెళ్తాడు. దట్ ఈస్ హౌ అవును. మార్కెట్ బిహేవ్. ప్రతి ఒక్క మనిషికి ఇంక బుల్ రన్ ఆగలేదు, ఇంక పరిగెడతది అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేస్తాడు. ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి ఇక ఇది ఆగదు అని నమ్ముతాడో అప్పుడు సెల్లింగ్ ట్రిగ్గర్ చేస్తాడు. ఆ హ్మ్. రోజు మొదలైన ఎఫ్ఐఐ సెల్లింగ్ ఈ రోజుటికి ఆగలేదు. దాదాపుగా 1,50,000 వన్ సింగిల్ స్ట్రెచ్. ఒక్కరోజు కూడా బై చేయకుండా అమ్మి పడేశారు. అండ్ ఒక పిచ్చి ఒకటి ఈ మధ్య తిరిగింది అదేంటి మాట. రిటైలర్స్ ఫుల్‌గా మనీని పంపించేస్తున్నారు. ఎఫ్ఐఎల్ ఎంత అమ్మినా ఇండియన్ మార్కెట్స్‌కి ఏం కాదు. అవును. అంటే అది ఇండియన్ వచ్చింది గదా! మార్కెట్స్‌ని స్ట్రాంగ్ పెట్టడానికి చెప్తున్నారా? అహా! చెప్పారు గదా! ఆ అవును. మాటలన్నీ. చెప్పారు. మరి నిలబెట్టినయా మార్కెట్స్‌ని అవి? లేదు. నిలబెట్టలేదు గదా! హ్మ్. ఎఫ్ఐఎల్ దేర్ ఇస్ నో డౌట్ ఎఫ్ఐఐ సపోర్ట్ లేకుండా ఇండియన్ మార్కెట్ కాదు. ఈవెన్ యూఎస్ మార్కెట్ కూడా పైకెళ్ళలేదు. హ్మ్. వాళ్ళకి కూడా ఎఫ్ఐఐస్ ఉండాల్సిందే. కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి కూడా పెట్టుబడులు రావాల్సిందే. పెట్టుబడి రాకుండా ఏ ఒక్క మార్కెట్ పైకెళ్ళదు. ఇంతకుముందు హ్మ్. గూడా చెప్పాను. వెన్ కంపేర్డ్ టు ఇండియన్ మార్కెట్, యూఎస్ మార్కెట్స్ ఆర్ వెరీ మెచ్యూర్డ్. హ్మ్. దాదాపుగా 50% ఆఫ్ దేర్ పాపులేషన్ అందులో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. మన మార్కెట్‌తో కంపేర్ చేసి 10 టైమ్స్ ఉంటది వాళ్ళ మార్కెట్ సైజ్. అవును. అట్లాంటి మార్కెట్ కూడా ఫండమెంటల్‌గా వీక్ అయితే డీపర్‌గా కరెక్షన్స్ జరుగుతాయి. హ్మ్. అవి చెప్పాయి గదా! మన హ్మ్. మార్కెట్ ఎంత ఇమ్మెచ్యూర్డ్ మనది ఇంకా దాంతో కంపేర్ చేస్తే. మనం ఇంకా చాలా చిన్న పిల్లలం దాని ముందు. అంత పెద్ద మార్కెట్స్‌కే తప్పని ముప్పు మన మార్కెట్స్‌లో తప్పించుకుంటామా? కరెక్ట్. రిటైలర్ నిజంగా సపోర్ట్ చేయగలుగుతాడా? హ్మ్. ఇది ఇది కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం తయారు చేసేటువంటి కంటెంటే తప్పించి, హ్మ్. ప్రాక్టికల్‌గా మరి ప్రూవ్ అయింది గదా! ఇట్ ఈస్ నాట్ రైట్ అని. అవును. బేసిక్‌గా నేను కామెంట్స్ వీడియోస్‌లో లాస్ట్ జాన్వరి నుంచి జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తుంటే భయపెడుతున్నాడు. అందరిని పానిక్‌లో క్రియేట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ పానిక్. ఇట్ ఈస్ ఫండమెంటల్. హ్మ్. బీ కేర్‌ఫుల్. నేను మార్కెట్ నుంచి బయటికి రమ్మని చెప్పట్లే. అవును. కాషియస్‌గా ఉండమని చెప్పా. మార్కెట్స్ పడ్డాయి. ఎంతవరకు? ఎన్ని రోజులు? ఇది పెద్ద ప్రశ్న. మార్కెట్స్ ఇప్పటికి దాదాపుగా నిఫ్టీ అయితే 23,500 దగ్గర కన్సాలిడేషన్ అండ్ సపోర్ట్ హ్మ్. తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ 10% కరెక్షన్.
జనరల్ గా 10% కరెక్షన్ జరిగినప్పుడు అదొక అక్యుములేషన్ జోన్ గా ఇన్స్టిట్యూషన్స్ అన్ని పరిగణిస్తాయి, ఇన్వెస్టర్స్ అందరూ పరిగణిస్తారు. సో దేర్ విల్ బి సమ్ 25% ఆఫ్ క్యాష్ పంపింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈవెన్ మనకి ఫస్ట్ 5% పడ్డప్పుడు కూడా కన్సాలిడేషన్ జరిగింది. ఎందుకంటే 5% 25% వస్తుంది. దేర్ ఇస్ సమ్ థియరీ వాళ్ళ పంపింగ్ చేయాలి అని చెప్పి మనీని. సో ఇక్కడ కూడా మనీని పంపింగ్ చేస్తారు. దేర్ విల్ బి సమ్ కన్సాలిడేషన్. అండ్ ఏదన్నా ఒకవేళ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కొంచెం ఏమైనా గుడ్ న్యూస్ లాంటివి వస్తే మార్కెట్ విల్ నాట్ గో అప్. There will be technical bounce ఉంటుంది, షార్ట్ కవరింగ్ ఉంటుంది. Again it has to come back. So I expect there could be another 5% of correction from here, like 22,500. I see very strong supports technically there. అండ్ దాంతో పాటుగా ఆ లెవెల్స్ కి ఒకసారి రీచ్ అయింది అని అంటే మనకు మార్కెట్ వాల్యుయేషన్ కూడా చాలా ఫేర్ 20 లెవెల్స్ లోకి వచ్చేస్తారు, పిఈ రేషియోస్ కూడా ఐ బిలీవ్. సో ఒకసారి ఆ లెవెల్స్ లోకి వచ్చాయి అని అంటే బై డిఫాల్ట్ గా లైక్ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ అందరూ యాక్టివేట్ అయిపోతారు. చాలా మంది ఫండమెంటల్ ఇన్వెస్టర్స్, సో బేసిక్ ఈ టర్మ్స్ కూడా చాలా మంది తెలుసుంటాం. దెర్ ఆర్ టెక్నికల్ ఇన్వెస్టర్స్, దెర్ ఆర్ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్, దెర్ ఆర్ సెంటిమెంటల్ ఇన్వెస్టర్స్. సెంటిమెంటల్ ఇన్వెస్టర్స్ అంటేమో రీటైలర్స్, ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ అంటేనేమో ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఇన్వెస్టర్స్ అంటేమో మూమెంటమ్ గెయినర్స్, ట్రేడర్స్ టైప్స్ వీళ్ళందరూ ఉంటారు. ఈ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ అందరూ చాలా డబ్బులు రెడీగా పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్స్ ఫేర్ వాల్యుయేషన్స్ లోకి వస్తుందో దే విల్ ట్రై టు పంప్ ఇన్ ద మనీ. బట్ ద పాయింట్ హియర్ ఇస్ దే విల్ పంప్ ఆల్ దేర్ మనీ టు ఎవ్రీ సెక్టర్ అంటే నో. దేర్ కుడ్ బి అ సైక్లిక్ ప్రాసెస్. జనరల్ గా మార్కెట్స్ ఎట్లా వర్క్ అవుతాయంటే ప్రతి సెక్టర్ ప్రతిసారి పరిగెట్టదు. దేర్ విల్ బి అ సైక్లిక్ ప్రాసెస్. లాస్ట్ 5 years ఏదో కొంచెం ఏదో వర్కౌట్ అయింది కానీ జనరల్ గా దట్ ఈస్ నాట్ ద బిహేవియర్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ ఎప్పుడు సైక్లికల్స్ లోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్యూ సెక్టర్స్ విల్ గో అప్, ఫ్యూ సెక్టర్స్ విల్ కమ్ డౌన్. సో దేర్ కుడ్ బి అ టైమ్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. నేను ఇంకా పడిపోతుంది ఏదో జరిగిపోతుంది నేను చెప్పట్లేదు. అగైన్ హైని చూసి బ్రేక్ చేసి, ఒకవేళ హైని బ్రేక్ చేసినా కానీ ఇప్పుడు ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ తోటి గ్రో కాదు. వాటి యొక్క ప్రీవియస్ రిటర్న్స్ ని ఏవైతే లైక్ ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిందో ఆ అగ్రెసివ్ రిటర్న్స్ ని మళ్ళీ న్యూట్రల్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ స్మాల్ క్యాప్ దే ఆర్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ లైక్ 35-40 times ఆఫ్ ఇట్స్ దేర్ యాక్చువల్ వాల్యూ వాటి ఎర్నింగ్స్ కంపేర్ చేస్తే. లార్జ్ క్యాప్ కూడా లాస్ట్ 5 years 18% తోటి ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా మనకి నిఫ్టీ 50 ఎంత డెలివరీ చేస్తుంది అని అంటే యాక్చువల్గా 12-13% ఎర్నింగ్స్ గ్రోత్ ఎంతే ఉంటుంది. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కనుక ఎర్నింగ్స్ మనం చెక్ చేస్తే దే హార్డ్లీ డెలివర్ 16-17, మాక్సిమం 18%, 16-18% ఎర్నింగ్స్ డెలివరీ చేస్తాయి. సో మార్కెట్ గ్రోత్ కూడా 16-18 ఫర్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ 12-13% ఫర్ ద నిఫ్టీ 50 లార్జ్ క్యాప్స్. ఇలా మాత్రమే ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఒక మ్యాడ్ బుల్ ర్యాలీ జరిగింది కాబట్టి దేర్ కుడ్ బి సమ్ పాయింట్ ఆఫ్ టైం కరెక్షన్. సో ఏవైతే ఎక్సెస్ రిటర్న్స్ ని డెలివర్ చేసేసాయో ఆ రిటర్న్స్ ని అగైన్ వాల్యుయేషన్స్ తో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా కానీ స్టాక్ ప్రైస్ అనేది రీటైలర్ కొంటున్నాడు కాబట్టి పైకి వెళ్దు. ఎండ్ ఆఫ్ ద డే వాటి ఎర్నింగ్స్ ఎంత పెరుగుతాయో దానికి అనుకూలంగా మాత్రమే వెళ్తూ ఉంటాయి. సో ఐ ఫీల్ వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయింది ఇదంతా అక్యుములేషన్ జోన్ గానే పరిగణిస్తాను. ఇట్స్ గుడ్. చాలా మందికి కొన్ని సంవత్సరాల నుంచి అక్యుములేషన్ టైం దొరకలేదు, 2-3 ఏళ్ల నుంచి. సో అగైన్ ఇట్ ఈస్ అన్ అక్యుములేషన్ జోన్. ఈ టైంలో మనం ఎంత కుదిరితే అంత నెగిటివ్ ఉంటుంది. 2 సంవత్సరాలు కూడా నెగిటివ్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. నెగిటివ్ అని అంటే లైక్ ప్రీవియస్ రిటర్న్స్ కనిపించకపోవచ్చు, అబ్సల్యూట్ నెగిటివ్ ఉండకపోవచ్చు, బట్ ప్రీవియస్ గా కనిపించని రిటర్న్స్ లేకపోతే నెగిటివ్నే. టైం ఫ్యాక్టర్ కూడా తినేస్తుంది కదా డబ్బుల్ని కొంత. సో దాన్ని కూడా నెగిటివ్ గా పరిగణిస్తాం. సో దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఆ తర్వాత మళ్ళీ రాబోయే ర్యాలీ ఏదైతే ఉందో దీన్ని మొత్తం అగైన్ ఫ్యాక్టర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బేసిక్ గా దేర్ ఇస్ అ ఫేస్ ఇన్ మార్కెట్. అక్యుములేషన్ జరుగుతుంది అండ్ స్టాగ్నెంటేషన్ వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అక్యుములేషన్ జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్ ఎప్పుడు కూడా. సో మనం యాజ్ ఆఫ్ నవ్ ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ఉన్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇంకా కంప్లీట్ గా కాలేదు. ఆ తర్వాత మళ్ళీ కొంత అక్యుములేషన్ స్టేజ్ వస్తుంది, అగైన్ ఇట్ విల్ గో అప్. సో దెర్ ఇస్ అ ప్రాసెస్. సో మనకు కంగారు పడాల్సింది అవసరం అయితే లేదు. సో ఇన్వెస్టర్స్ తో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఒక సాడ్ రియాలిటీని ఇచ్చింది. అంటే సాడ్ రియాలిటీ అంటే మార్కెట్స్ అంటే పైకే వెళ్తాయి, ఒక లేని ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎప్పుడు కూడా వరల్డ్ ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్ ఉండదు. ఒక లేని ఒక మాయా ప్రపంచాన్ని పరిచయం చేయడం వల్ల అందరూ ఆ మాయలో బతికేస్తున్నారు. ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయి, ఎలా పెట్టినా వస్తాయి. ఇట్స్ లైక్ ఎ మ్యాడ్ మార్కెట్, ఎటంటే వెళ్ళిపోతుంటది పైకి. అలాంటి ఒపీనియన్ క్రియేట్ అయింది. అగైన్ దాని రియాలిటీని కూడా పరిచయం చేస్తుంది. బికాస్ మార్కెట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద నెంబర్స్ అండ్ ఎర్నింగ్స్. కంపెనీ నెంబర్స్ బాగుంటే మార్కెట్స్ విల్ గ్రో. ఎంతలా వాళ్ళ నెంబర్స్ వాళ్ళు కాంపౌండ్ చేస్తే అంత కాంపౌండ్ స్పీడ్ తోటి వెళ్తాయి. ఇఫ్ యూఆర్ లక్కీ, ఇఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ డెలివరింగ్ లైక్ 20-25% CAGR రిటర్న్స్ అంటే వాళ్ళ ఎర్నింగ్స్ లో, కంపెనీ స్టాక్ లో కాదు, ఆటోమేటిక్ ఇవి కూడా పెరుగుతాయి ఫార్వర్డ్ లో. సో యాజ్ ఆఫ్ నౌ అంత స్కోప్ యాక్చువల్గా ఎప్పుడు మార్కెట్ లో అంత లేదు. మేబీ ఇంతకుముందు మేబీ 17-18 ఉందేమో, మేబీ ఇంకొక 1-2% పెరుగుద్దేమో, అంతేకాని డ్రాస్టిక్ చేంజ్ రాదు కదా నెంబర్స్. సో ఐ బిలీవ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ జోన్. వీ కెన్ అక్యుములేట్ ఇన్ బిట్వీన్. వాల్టైల్డ్ గా ఉంటుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. దేన్ని నమ్మద్దు. వాట్ ఎవర్ ద లెవెల్ వీ హ్యావ్ లైక్ 23,500 to 24,000 ఇస్ అ స్టాండర్డ్ పిఈ లెవెల్. గత 10 ఏళ్లుగా యావరేజ్ మన పిఈ ఎంత ఉంది అని అంటే 22 దగ్గర, 21.8 దగ్గర ఉంది. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ కూడా అక్కడే ఉన్నాయి. అక్కడ ఆగిపోతుంది అంటే నో, ఇట్ మైట్ కమ్ డౌన్ ఆల్సో, ఇట్ మైట్ కమ్ డౌన్, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. సో మార్కెట్ లో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు.
యాక్చువల్ గా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇంతకుముందు మరి నేనే భయపెట్టా. మరి ఇప్పుడు నేనే ధైర్యం చెప్తున్నాను కదా! ఎందుకు? వి హావ్ టు యాంటిసిపేట్ ద ఫ్యూచర్ అండ్ వి హావ్ టు టెల్ దెమ్. సో బేసిక్‌గా ఇప్పుడు అక్యుములేషన్ జోన్, ధైర్యంగా ఇప్పుడు అక్యుములేట్ చేసుకుందాం. చాలా బాగా మార్కెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్‌కి ఒక మంచి టైం అనుకోవచ్చు. ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు మన దగ్గర కూడా ఏదైనా ఫండ్స్ ఉంటే మనం కూడా ఇక్కడ మనం పంపించేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.